జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. మేము సంవత్సరాల తరబడి 2007 నుంచి అంటే 2026 20 సంవత్సరాల నుంచి మేము ఒక ఉత్తరపు కాలువ అని ఉంది. సోమశల ఉత్తర కాలువలో డిస్ట్రిబ్యూషన్ కాలువలు అని ఉంటాయి. కావుటూరు బ్రాంచ్ కెనాలు, అదేవిధంగా మనకి శ్రీకొలన బ్రాంచ్ కెనాల్ అని ఉంటాయి. కాబట్టి మేము అడుగుతుండేది ఏంటంటే, కింద నుంచి పైకి అందరు ఆఫీసర్లు సంతకాలు పెట్టారు. నిమ్మల రామాయణాయుడు కూడా సంతకం పెట్టాడు. అయితే పయ్యావుల కేసుకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిపోయింది. 10 రోజుల నుంచి ఫైనాన్స్ సెక్రటరీ తన కింద ఎందుకు పెట్టుకొని ఉంది ఫైలు? 1 డేలో క్లియర్ చేయకుండా జస్ట్ అది ఎంత, దాదాపు 20 గ్రామాల రైతులకు నీళ్లు పోయే ఫైలు మీ కింద ఎందుకుంది? పయ్యావుల కేసు గారు, మీరేమన్నా ఆశిస్తున్నారా? లేదు, మీ ఫైనాన్స్ సెక్రటరీకి లంచం ఎంత కావాలో చెప్పండి, మా రైతుల కాడ చందా వసూలు చేసి ఇస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మా ఉదయగిరి నియోజకవర్గం వెనకబడిన సంగతి మీకు తెలిసింది. ఎందుకు ఫైల్ ఆపారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఎవరిని అడగండి, తక్షణం సస్పెండ్ చేయండి. ఎందుకు మీ కింద పెట్టుకున్నారో? మీ సీఎం ఆఫీస్ చుట్టూ మేము ఎందుకు తిరగాల? మీ సీఎం ఆఫీసులో ఉన్న ఐఏఎస్లు రాక్షసుల్లాగా పడ్డారు. రాష్ట్రానికి పెట్టిన శనిగ్రహాల్లాగా మీ ఐఏఎస్లు తయారయ్యారు. ఎందుకు మా ఫైల్ ఆపారు అని అడుగుతున్నాను. ఒక డబ్ల్యూఏ ప్రెసిడెంట్గా, ఒక నీటి సంఘం అధ్యక్షుడిగా పైకి కిందకి తిరిగి అలసిపోయినాము. పయ్యావుల కేశవ్ గారు, ఇది నీకు కరెక్ట్ కాదు, నీ దగ్గరకు వచ్చిన ఫైళ్ళు నువ్వు చూసుకోవా? ఏమన్నా లంచాలు ఆశిస్తారా? చెప్పండి, భిక్షం ఎత్తిస్తాం. మీకు లంచాలు కావాలంటే అడగండి, ఇస్తాం. ఫైళ్ళు ఎందుకు ఆపుతున్నారు? ఇవాళ అందరు సంతకాలు పెట్టి, మినిస్టరు నిమ్మల రామానాయుడు సంతకం పెట్టి అందరూ పెడితే మీ కింద ఎందుకుంది ఫైలు? మీరు ఎందుకు క్లియర్ చేయలేదు? అడగరా ముఖ్యమంత్రి గారు మీరు? ఆ పయ్యావుల కేసుకు దాని కింద ఉన్న ఫైనాన్స్ సెక్రటరీకి ఎంత లంచం కావాలో చెప్పండి, బిచ్చం ఎత్తి మా గ్రామాల నుంచి ఇస్తాం. నీళ్లు లేక స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే అల్లో రామచంద్రని అల్లాడిపోతుంటే నీళ్లు అడిగితే నీళ్ళు ఎవరా? ఫైనాన్స్ ఫైళ్ళు క్లియర్ చేయరా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని అడుగుతున్నాను. ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగు తల్లి ముద్దు బిడ్డగా, ఒక తెలుగుదేశాన్ని ప్రేమించే వ్యక్తిగా అడుగుతున్నాను. ఏంటి మీకు వచ్చిన దుగ్ధ? ఫైనాన్స్ సెక్రటరీ ఏంటి? మీ ఆస్తులు మొత్తం చిట్టా బయట పెట్టబోతున్న మీ సీఎం ఆఫీసులో ఉండేటటువంటి మీరు ఉద్యోగంలోకి వచ్చింది ఉన్నప్పుడు ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత, మొత్తం డేటా బయట పెడతా. ఫైనాన్స్ సెక్రటరీ పొడుగు మాటలు మాట్లాడటం కాదు. పయ్యావుల కేసు గారు ఫైల్ క్లియర్ చేయండి. ఊరుకుండేదే లేదు. మాది ఉదయగిరి నియోజకవర్గం, వెనకబడ్డ నియోజకవర్గం. ఆవేదనతో మాట్లాడుతుండా. జై హింద్ మిత్రులారా.